విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ తెలిపారు. 28 మంది సభ్యులతో ఈ కమిటీ పనిచేస్తుందని, రేపటి నుంచి 5 రోజుల పాటు నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రోజుకు 2 నియోజకవర్గాల చొప్పున కమిటీ సమావేశాలు జరిగి పార్టీ స్థితిగతులు, నాయకుల వివరాలు, గ్రామస్థాయి నిర్మాణంపై సమాచారాన్ని సేకరిస్తాయని తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నైపుణ్యం ఉన్న నాయకులను తయారు చేయాలనే ఉద్దేశంతో కొత్త విధానాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు. పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడం ఈ కార్యక్రమ లక్ష్యమన్నారు. భోగాపురం పూర్తి స్థాయిలో సిద్ధమయ్యే వరకు విశాఖ ఎయిర్పోర్ట్ కొనసాగితే మంచిదని అభిప్రాయపడ్డారు. కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జిల్లా టీం ప్రతి జిల్లాకి ఇవ్వటం జరిగింది. ఆ జిల్లా టీంలో 27 మంది సభ్యులు, ఇందులో ముఖ్య సభ్యులు అబ్జర్వర్తో పాటు విసిట్ చేసేవారు 3 ప్రముఖమైనటువంటి పార్టీ మొదటి నుంచి ఉన్నటువంటి నాయకులు, 3 సాధకుల్ని ఇవ్వటం జరిగింది. వారు మీకు నా కుడివైపు ఉన్నవారు గడసాల అప్పారావు గారు ట్రేడ్ యూనియన్ లీడర్గా సీనియర్ నాయకులు, అదేవిధంగా జనసేనలో సీనియర్ పార్టీ నాయకులు వారు బివి కృష్ణయ్య గారు భీముల నియోజకవర్గం వారు, తర్వాత శ్రావణి దేవి గారు, వీరు సోమశేఖర్ గారు, దేవర శివ గారు, అదేవిధంగా నాగలక్ష్మి గారు, వీరంతా కూడా కోర్ టీం. మాతో పాటు ఇంకా కూడా కలిపి మొత్తం 27 మంది టీము. దీంతో పాటు సెంట్రల్ ఆఫీస్ నుంచి ఒక 5 టీం మాకు అసిస్ట్ చేసే విధంగా ఈ ప్రక్రియ ఏదైతే మొదలు పెట్టారో, మీకు సమాచార సేకరణ, జనసేన పార్టీ నిర్మాణ సారథుల్ని తయారు చేసే విధంగా ఈరోజు ఒక వినూత్నమైనటువంటి పోకడతో జనసేన పార్టీ అధ్యక్షులు ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇంతవరకు ప్రజాస్వామ్యంలో మీద నుంచి కిందకి రావటం చూసాం హైరార్కీ, కానీ ఇప్పుడు సాధకులుగా, అదేవిధంగా మీకు ఉద్యమిగా ఎవరైతే పార్టీకి కష్టపడి పనిచేశారో వారి ఆలోచనల విధానాన్ని తీసుకొని వారి నుంచి వారిలో ప్రతిభను గుర్తించి వారి నాయకులుగా తయారు చేయాలి, వారి నుంచి పటిష్టమైనటువంటి పునాదిని నిర్మించుకోవాలి పార్టీ అనే ఉద్దేశంతో వారు మంచి ప్రజాసేవకులుగా తీర్చిదిద్దాలి అనే ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమంతో జాతీయ భావాలు కలిగినటువంటి ఒక ప్రాంతీయ పార్టీగా జాతీయ తత్వాన్ని పెంపొందించి మీ ప్రచారంలోకి తీసుకురావాలని, ఒక మంచి నైపుణ్యం కలిగినటువంటి నాయకత్వాన్ని తయారు చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈ ప్రక్రియకు ప్రతి రైతు కూడా ఈరోజు ముఖ్యంగా వారు వ్యవసాయ కార్యక్రమాలు ఈ రోజు నుంచే కార్యక్రమం మొదలు పెడతా ఉంటారు. అటువంటి మంచి రోజున ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలనేసి అనుకున్నారు. అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమం మొదలవుతుంది. ఈ రోజు కూడా మన విశాఖ జిల్లాలో ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నామండి. సాయంత్రం 1 నియోజకవర్గం, అదేవిధంగా ఈ 3 రోజులు 3వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. మీకు ఆ డేటా ఇస్తాను, ఏ రోజు ఏ నియోజకవర్గం అన్నది మీకు ఇవ్వటం జరుగుతుంది. రేపు ఉదయం అయితే 9 గంటలకి జిల్లా స్థాయి సమావేశం ఒకటి ఏర్పాటు చేయాలని విశాఖ పార్లమెంటు నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి రేపు ముఖ్యమైనటువంటి నాయకులతోనూ, వీర మహిళలతోనూ, జన సైనికులతోనూ, సాధకులతోనూ, ఉద్యమీలతోనూ రేపు ముఖ్యమైన సమావేశం పెట్టి వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇస్తూ ఈ కార్యక్రమాలకి కొనసాగిస్తూ అవసరం అనుకుంటే కొన్ని నియోజకవర్గాలకు వెళ్ళి అక్కడ కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకొని, అంటే ఆయన ఏ పదవి ఆశించో, ఏ అధికారం ఆశించో చేయలేదు. ఇప్పటికీ కూడా ఆయన అధికారమనో ముఖ్యమంత్రి పదవి కావాలనో ఆయన ఎక్కడ ఆశించలేదు. ఆయనకు కావాల్సిన సుస్థిర పరిపాలన ఇవ్వాలి, ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వం రావాలి, ప్రజలందరికీ అన్ని కుటుంబాలు ఆనందంగా సంతోషంగా ఉండాలి, ప్రతి యువత మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనేటువంటి లక్ష్యంతోనే వారు ముందుకెళ్తారా తప్పితే పదవి దాహంతోనో, లేదంటే అధికారంలోకి రావాలి, లేదంటే ఎప్పుడు ముఖ్యమంత్రి అయిపోవాలి అనే ఆలోచన ఎప్పటికీ కూడా లేదు. ఆయన ఖాళీ టైంలో పార్టీ గురించి ప్రచారం చేస్తూ పార్టీ గురించి కష్టపడి తిరిగినటువంటి వ్యక్తి ఇటువంటి అవకాశం వచ్చిందంటే ఇది చిన్న విషయం కాదు. ఒక ఇలాంటి సామాన్యులు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ నాయకులు, కార్యకర్తలు కష్టపడే ఒకటే. నాయకత్వం అంటే పెద్దపీట కాదు, సామాన్యంగా కష్టపడే వాళ్ళు కింద ఉండేవాళ్ళు కాదు. పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఎవరైతే మన గురించి కష్టపడి పలకి మోసారో ఆ మోసిన వారిని రేపు పలకీలో కూర్చోబెట్టాలన్న ఆలోచనతోనే ఈ ప్రక్రియ అంతా కూడా చేస్తున్నారు. ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి.
అదేవిధంగా ఒక పంచాయతీరాజ్ తీసుకుంటే మా ఉప ముఖ్యమంత్రి గారు జనసేన అధ్యక్షులు తీసుకున్నటువంటి శాఖ గతంలో అయితే దేశవ్యాప్తంగా 26వ స్థానంలో ఉంటే మన రాష్ట్ర రేటింగు వీరు అధికారానికి వచ్చాక వీరి శాఖల నిర్వహణ తీసుకున్నాక దేశంలోనే నెంబర్ 1 స్థానానికి వెళ్ళటం జరిగింది. సుమారు 4000 కిలోమీటర్లు రోడ్డు ప్రక్రియ కార్యక్రమాలు చేయటం, అదేవిధంగా 13,360 గ్రామ పంచాయతీల్లో ఏకకాలంలోనే సమావేశాలు, 2% వెనుకబడి తరగతులు ఉన్నటువంటి రిజర్వేషను అది 33-34% ఆ రిపోర్టు బట్టి అది చట్ట సవరణ చేయాలి. చట్ట సవరణ చేశాక ఎన్నికలు వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. వారి పార్టీకి చేసినటువంటి కమిట్మెంట్ ఏమి తీసుకుంటాం ఒక రిపోర్ట్ కేంద్రానికి వెళ్తారు. అంతవరకే ఈ కమిటీ పరిధి. దీని తర్వాత పార్టీ నిర్మాణం గ్రామ స్థాయి నుంచి, బూత్ స్థాయి నుంచి, మండల స్థాయి, లేదంటే ఇక్కడ వార్డు స్థాయి, నియోజకవర్గ స్థాయి, పార్లమెంటు స్థాయి కమిటీలు ఏర్పడడం, విభాగాలు ఏర్పాటు చేయడం, వీటి నుంచే విభాగాలు ఏర్పాటవుతాయి. ఈ ప్రక్రియ అంతా కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడానికి కాదు, ప్రభుత్వ నామినేటెడ్ పదవులు ఇవ్వడానికి కాదు, ఆర్గనైజేషన్ చార్ట్లో హైరార్కీలో వివిధ స్థాయిల్లో వీరు సేవలు ఉపయోగించుకోవాలనే ఆలోచనతో పెట్టినటువంటి ప్రక్రియ. ఎలక్షన్స్ రావచ్చు, సర్పంచ్ ఎలక్షన్స్ రావచ్చు, వాటికి ఉపయోగపడుతుంది, పార్టీ కూడా పటిష్టంగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ రీఆర్గనైజేషన్ పార్ట్ లో భాగం అండి. ఇవన్నీ అయినాక పార్టీ పూర్తిగా కింద స్థాయి నుంచి, వార్డు స్థాయి, బూత్ స్థాయి నుంచి పునర్నిర్మాణం జరుగుతుంది. పునర్నిర్మాణం జరిగినప్పుడు ఈ విధి విధానాలన్నీ కూడా ప్రక్రియ వస్తాయి. 2% వెనుకబడి తరగతులు ఉన్నటువంటి రిజర్వేషను అది 33-34% ఆ రిపోర్టు బట్టి అది చట్ట సవరణ చేయాలి. చట్ట సవరణ చేశాక ఎన్నికలు వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. ఎందుకంటే అది వార్డు ప్రక్రియ, పునర్విభజన ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటిది 2011 సెన్సస్ ఉన్నాయి. వాస్తవానికి కొత్త సెన్సస్ ఇప్పుడు రాలేదు. 2011 సెన్సస్ వేసుకున్నా ప్రతి ఒక్క వార్డుకి 25,000 నుంచి 30,000 పైన ఉంటారు జనాభా. అది చాలా ఎక్కువ అవుతుంది. సామాన్యంగా కార్పొరేటర్ భరించలేని పరిస్థితి. అందువల్ల వార్డు స్థాయిలు తగ్గించాలంటే కార్పొరేటర్ నెంబర్ పెంచాలి. పెంచితేనే అప్పుడు 10,000-15,000 మధ్య వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం వచ్చాక 2 సంవత్సరాలు ఘనమైనటువంటి విజయం సాధించి అంతకుముందు వినాశనమైనటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మించేటువంటి కార్యక్రమంలో సఫలీకృతం అయ్యారని చెప్పక తప్పదు. మనకి ఈ 2 సంవత్సరాల్లోనే దేశంలో వచ్చినటువంటి పెట్టుబడుల కంటే ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే 25% పెట్టుబడులు మన రాష్ట్రానికి రావటం జరిగింది. దీన్ని ప్రతిభగలిగినటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి అనుభవశాలైనటువంటి ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉండటం, అదేవిధంగా కేంద్రంలో మన భారత ప్రధానిగా గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు వారి నాయకత్వంలో కూటమిలో ఎన్డీఏ భాగస్వామిగా ఈ రాష్ట్రానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి వికసిత భారతదేశానికి ముందుండి